హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 12th August 2020 హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ బై ద కర్టసీ ఆఫ్ శంకర్ ఐఏఎస్ అకాడమీ. ఇక ఏ ఆర్టికల్స్ ఏ పేజెస్లో ఏ ఎడిషన్ నుంచి తీసుకోవడం అనేది ఈ యొక్క లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చి బెలారస్. ఈ యొక్క బెలారస్కి సంబంధించిన ఆ దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. అంటే ఇది గత కొంతకాలంగా మన యొక్క బెలారస్ ఎలక్షన్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. సో అంటే ఈ యొక్క హిందూ పేపర్లో కావచ్చు, ఇక న్యూస్లో కరెంట్ అఫైర్స్లో వస్తూనే ఉంది. కానీ మనం ఇప్పుడు ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క బెలారస్ అనేది ఈ యొక్క యూరోపియన్ యూనియన్ స్టేట్లో ఉన్నటువంటి ఒక దేశం అనమాట. ఇది చాలా అంటే ఈ యొక్క పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క జియోలాజికల్ పాలిటిక్స్ ప్రకారం అంటే ఆ భౌగోళికపరమైనటువంటి రాజకీయాల్లో ఈ బెలారస్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న దేశం అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పరిపాలన విధానం కావచ్చు, అక్కడ వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క అధికారం గురించినటువంటి అంశాలు అనేవి కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగిందండి. ఒకసారి చెక్ చేద్దాం అసలు దానికి సంబంధించి. సో ఈ యొక్క బెలారస్ అనేది చూసుకుంటే ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇది బెలారస్, ఇది మొత్తం కూడా ఈ యొక్క బెలారస్ స్టేట్ అనమాట. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి మిన్స్క్. ఈ యొక్క మిన్స్క్ అనేది దీని యొక్క క్యాపిటల్. దీనికి మన బౌండరీస్ కనుక చూస్తే, దీని యొక్క సరిహద్దు దేశాలు చూస్తే పోలాండ్ ఉంది, తర్వాత లిథియేనియా ఉంది, నెక్స్ట్ లాత్వియా ఉంది, నెక్స్ట్ రష్యా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా దీని యొక్క తర్వాత ఇక్కడ సౌత్కి వచ్చేసరికి యుక్రెయిన్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఏవైతే బెలారస్ అనే ఈ యొక్క దేశాన్ని చుట్టూ ఉన్నటువంటి ఏరియాలు అనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క ఈస్ట్ ఆఫ్ పోలాండ్ మనం చెప్పుకుంటే, ఈస్ట్ ఆఫ్ పోలాండ్ బౌండరీస్తో పాటు ఏ కంట్రీస్ ఉన్నాయంటే, ఇంకా ఈ యొక్క లాత్వియాకు, నెక్స్ట్ లిథియేనియా, రష్యా, యుక్రెయిన్ అనే బౌండరీస్ అని మనం చెప్పుకున్నాం. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఆల్రెడీ మనం ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే చెప్పుకున్నాం. దీనికి సముద్ర మార్గం అంటే దీని చుట్టూ కూడా సముద్రంతో ఎటువంటి సరిహద్దు అనేది లేదు. చుట్టూ కూడా దేశాలే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. సో ఇక బెలారస్ అనేది ఇప్పుడు చూస్తే కనుక ఈ యొక్క రష్యా అండ్ ఉక్రెయిన్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ద నాటో అండ్ యూయో. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ పోలాండ్ కావచ్చు, లిథియేనియా కావచ్చు, లాత్వియా అనేవి ఈ రెండు కూడా యూరోపియన్ యూనియన్లో భాగాలు. దాంతోపాటు నాటోలో కూడా భాగం, అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీలో కూడా వీళ్ళు భాగస్వాములు అనమాట. ఇక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఈ మూడు భాగస్వాములు. కానీ ఈ యొక్క బెలారస్ మాత్రం, ఈ యొక్క బెలారస్ కావచ్చు, రష్యా కావచ్చు, ఉక్రెయిన్ కావచ్చు, ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ అయినప్పటికీ కూడా ఇవి అంటే యూరోపియన్ యూనియన్లోని దేశాలు కాదు. ఈ యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్స్లో సంబంధం లేదనమాట. యాక్చువల్గా ఇది 1972 to 1970 వరకు ఈ బెలారస్ అనేది రష్యాలో భాగంగా ఉండేదన్నమాట, రష్యన్ ఎంపైర్లో భాగంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందో అప్పుడు 1915 నుంచి 1916 మధ్య కాలంలో ఈ యొక్క రష్యన్ ఫోర్సెస్ జర్మన్ ఫోర్సెస్లో యుద్ధానికి తలపడినప్పుడు ఈ యొక్క బెలారస్ సంబంధించినటువంటి యొక్క పౌరులు కూడా ఈ యొక్క జర్మనీకి వ్యతిరేకంగా రష్యా తరపున యుద్ధం చేశారనమాట. ఎప్పుడైతే ఇది జర్మన్ యొక్క ఆధిపత్యంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో 1918 వరకు ఈ యొక్క జర్మనీ వాళ్ళ యొక్క ఫోర్సెస్ కింద అదుపాజ్ఞలు అంటే దాని యొక్క ఆ పీరియడ్లో ఈ యొక్క భాగాన్ని అంతా కూడా జర్మన్ ఫోర్సెస్ అనే వాళ్ళు ఆక్యుపై చేశారనమాట. తర్వాత ఈ యొక్క 1919లో ఈ యొక్క బెలారిజం అనే యొక్క దాంతో సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే దానిగా ఇది అంటే క్రియేట్ చేయబడింది అనమాట. మళ్ళీ 1992లో ఇది పూర్తిగా ఈ యొక్క యుఎస్ఎస్ఆర్లో కలిసిపోయిందనమాట. అంటే యునైటెడ్ సోవియట్ యూనియన్ రష్యాలో ఇది కలిసిపోయిందనమాట. రెండో ప్రపంచ యుద్ధంలో మళ్ళీ జర్మన్ ఫోర్సెస్ అనేవాళ్ళు ఈ యొక్క బెలారస్ని మళ్ళీ దాడి చేశారు. 1994 వరకు మళ్ళీ వాళ్ళ పక్క కిందనే ఉంది. తర్వాత ఇది మళ్ళీ సోవియట్ యూనియన్లో కలిసిందనమాట. 1990లో ఏమైంది అంటే ఈ బెలారస్ అనేది అంటే బెలారసియన్ ఎస్ఎస్ఆర్గా ఏర్పడింది అనమాట. సోషలిస్ట్ రష్యాగా అంటే ఏర్పడిందనమాట. అంటే సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడిందనమాట. అంటే రష్యాలోంచి బాగా విడిపోయిందనమాట. సో దానికి ఏమైంది, సావరెన్ స్టేట్ అంటే సార్వభౌమాధికారం కలిగినటువంటి ఒక దేశంగా ఏర్పడిందనమాట. 1991లో ఏం జరిగింది అంటే ఈ యొక్క ఏదైతే యుఎస్ఎస్ఆర్ అనేది పూర్తిగా అనేది విడిపోయింది. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క స్టేట్కి సంబంధించిన సావరెనిటీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ లా అనేది ఏర్పాటు చేసుకున్నారనమాట. ఎప్పుడైతే అలా ఏర్పాటు చేయగానే ఇప్పుడు ఈ యొక్క బెలారస్ అనేది ఈ యొక్క ఇండిపెండెంట్ స్టేట్గా ఏర్పడింది అనమాట. సో దీన్ని తర్వాత ఈ కాలంలో ఏమని పిలిచారంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ అన్నారు. ఎందుకని రెండు ప్రపంచ యుద్ధాల్లో మనం ముఖ్యంగా ఈ యొక్క బెలారస్ గురించి చెప్పుకుంటే, రెండు ప్రపంచ యుద్ధాల్లో ఈ యొక్క ఈ యొక్క దేశాన్ని ఆక్రమించుకోవాల్సిన అవసరం అనేది జర్మనీకి ఎందుకు ఏర్పడింది అనేది నెక్స్ట్ మనం చూద్దాం. ఎప్పుడైతే ఇది ఇండిపెండెన్స్ వచ్చిందో దీన్ని అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా ఇది రష్యాకి చాలా అనుకూలమైన దేశం అనమాట. అంటే రష్యాతో చాలా సారూప్యత కలిగిన దేశం అనమాట. దీన్ని ఏమనేవాళ్ళు అంటే ఒకప్పుడు జూనియర్ పార్ట్నర్ ఆఫ్ రష్యాగా దీన్ని పిలిచేవాళ్ళు అనమాట. సో 1994లో ఈ యొక్క బెలారస్ అనేది కొత్తగా కాన్స్టిట్యూషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి దాన్ని అడాప్ట్ చేసుకున్నారనమాట. దాని ప్రకారం ఏంటంటే ప్రెసిడెన్సీ రూల్ అనేది
ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి అప్పుడు ఆ యొక్క 1994లోనే జరిగినాయి అనమాట. 1994లో జరిగిన తర్వాత 1994లో యొక్క బెలారస్లో జరిగినాయి. తర్వాత 1995లో పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అనమాట. ఈ యొక్క పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఈ యొక్క ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్, తర్వాత యొక్క ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ బెలారస్ గాను, తర్వాత డిప్యూటీస్ని మినిస్టర్స్ గాను డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క గవర్నమెంట్ అనేది పూర్తిగా ప్రెసిడెంట్కి అకౌంటబుల్గా ఉంటుందన్నమాట. ఈ యొక్క ప్రభుత్వం అంతా కూడా ప్రెసిడెన్సీ పాలనలో ఉంటుందన్నమాట. ఈ యొక్క పవర్స్ అంతా కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్ చేత ఏవైతే డిటర్మైన్ చేయబడిన అధికారాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రెసిడెంట్ అనేవాడు ఆ దేశానికి హెడ్గా ఉంటాడనమాట. సో ఇక జ్యుడిషియల్ పవర్స్ బిలాంగ్స్ టు ద కోర్ట్ సిస్టమ్, అంటే కోర్టు సిస్టమ్ అనేది ఉంది ఈ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించి. పార్లమెంట్ మనం కనుక చూసుకుంటే నేషనల్ అసెంబ్లీగా వ్యవహరించేది. సో దీనికి సంబంధించేసి రిప్రజెంటేటివ్ కావచ్చు, లెజిస్లేటివ్ బాడీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ బెలారస్ ఏర్పడిన తర్వాత మొత్తం 1994లోను, 2001లోను, 2006, 2010, 2015 మళ్ళీ ఆగస్ట్ 2020లో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అనమాట. ఈ యొక్క 1994 నుంచి ఇప్పటి వరకు మనం కనుక చూసుకుంటే ఈ బెలారస్కి అలెగ్జాండర్ లుకషెంకో అనే అతను ఎలక్ట్ అయ్యాడు అనమాట. అంటే అతను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతనే ప్రెసిడెంట్గా ఉన్నవాడు. ఇతను పూర్తిగా అథారిటేరియన్ అనమాట. అంటే ఈ యొక్క పరిపాలన అనేది ఆటోక్రాట్ అనమాట. సార్వభౌమత్వం పూర్తిగా ఏంటంటే అథారిటేరియన్ గాను, లేకపోతే ఈ యొక్క అధికారం మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉండి డిక్టేటర్షిప్ కలిగినటువంటి నేత అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క డిక్టేటర్షిప్ కావచ్చు, ఇది ఏదైతే ఉందో ఈ యొక్క యూరోపియన్ హార్ట్ ఆఫ్ ది కంట్రీ అనమాట. అంటే ఈ యొక్క యూరోప్ దేశం, అంటే యూరోప్ ఖండంలోనే ఒక హార్ట్లో ఉన్నటువంటి దేశంలో ఇప్పటికి కూడా డిక్టేటర్షిప్ నడుస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బెలారస్ అనే యొక్క దేశం మాత్రమే, ఈ యొక్క బెలారనిజం అనే దేశం మాత్రమే. ఇప్పుడు ఈ యొక్క ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో అనే అతను ఈ యొక్క 2020లో ఎలక్షన్స్లో మొత్తం 80% ఓట్ల మెజారిటీతో ఇతను గెలుపొందాడు అనమాట. కానీ అతనికి సంబంధించినటువంటి ఈ యొక్క అపోనెంట్ ఎవరైతే ఉన్నారో స్వాతోలినా టిఖనోవ్స్కాయా, స్వాతోలినా టిఖనోవ్స్కాయా అనే లేడీ ఈయనకి అపోనెంట్గా ఉందన్నమాట. ఆమెకి జస్ట్ 99.9% ఓట్లు మాత్రమే వచ్చినాయి అనమాట. సో ఈ యొక్క ఓటింగ్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి, వీళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలి అనేది తప్పని చెప్పేసి ఆమె ఆరోపించింది అనమాట. యాక్చువల్గా ఈ యొక్క 2002 ఎలక్షన్స్లో ఈ యొక్క ఎవరైతే ఈ టిఖనోవ్స్కాయా అనే ఆమె హస్బెండ్ని ఎప్పుడైతే ఈ యొక్క అరెస్ట్ చేసి బ్లాక్ చేసి ఆ యొక్క ఎలక్షన్ రిజిగ్నేషన్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎలక్షన్కు సంబంధించినటువంటి అంశాల్లో ఆయన అరెస్ట్ చేశారన్నమాట. సో ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో ఆయన యొక్క భార్య అయినటువంటి ఆమె ముందుకు వచ్చి ఈ యొక్క అపోజిషన్ ర్యాలీస్లో పాల్గొని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందనమాట. ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క లుకషెంకోకి వ్యతిరేకంగా పూర్తిగా చాలా వరకు ఫ్రస్ట్రేషన్తో ఈ యొక్క ఎలక్షన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. ఆయన యొక్క లీడర్షిప్ కావచ్చు, ఈ యొక్క కరోనా వైరస్ సమయంలో ఆయన వ్యవహరించిన వ్యవహార శైలి అనేది, ఆయన రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఈ కోవిడ్-19 ఆయన చాలా తక్కువగా తీసుకున్నాడు అనమాట. దీనికి సంబంధించి ఆయన ప్రజలకి ఎటువంటి సందేశం ఇచ్చాడంటే అందరూ ఓట్కా తాగండి, ఏదైనా ఉంటే ఏవైతే ఈ యొక్క వ్యాక్యూమ్ రూమ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రెజర్ రూమ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వ్యాపర్ రూమ్స్లో మీరు ఆ యొక్క వ్యాధికి కనుక చికిత్స తీసుకుంటే అది ఈజీగా తగ్గిపోద్దని చాలా తక్కువగా చూశాడనమాట. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఏంటి అంటే ఎవరైతే ఈ యొక్క లుకషెంకో అనే అతను పూర్తిగా ఓడిపోతాడు అనుకున్నాను. ఎవరైతే ఈ యొక్క తిఖనోవ్స్కాయా అనే యొక్క లేడీ అనేది ఆ క్యాంపెయిన్లో బాగా ఆయన్ని ఛాలెంజింగ్ చేసే విధంగా, ఆయనకు సవాళ్ళు ఎదుర్కొనే విధంగా ఈ యొక్క అంశాల్లో అనేది పూర్తిగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందనమాట. ఇంత చెప్పినప్పటికీ కూడా ఆమెకు వ్యతిరేకంగానే ఓట్లు అనేవి పడ్డాయి. సో దానివల్ల ఎన్నో సవాళ్ళు ఇప్పుడు ఆ యొక్క ప్రభుత్వానికి సవాళ్ళు విసిరే విధంగా ఆమె వ్యవహరిస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క సివియర్ రిస్ట్రిక్షన్స్ అనేవి, అంటే ఈ యొక్క ఓట్లు జరిగేటప్పుడు పూర్తిగా ఈ యొక్క బ్యాలెట్ యాక్సెస్ సమయంలో ఈ యొక్క పూర్తి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు. ఈ యొక్క క్యాండిడేట్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎవరైతే లోకల్ ఇండిపెండెంట్ ఎవరైతే అబ్జర్వర్స్ ఉన్నారో వాళ్ళని అక్కడికి ఆ యొక్క బ్యాలెట్ బాక్సుల దగ్గరికి రానియకుండా ప్రోహిబిట్ చేశారన్నమాట, వాళ్ళని నిరోధించారన్నమాట. అది చాలా వరకు పోలీస్ స్టేషన్లో వాళ్ళని అడుగు పెట్టలేదు. సో అక్కడ ఏం జరుగుతున్నా కానీ ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ యొక్క అపోజిషన్ వాళ్ళ క్యాండిడేట్స్కి వ్యతిరేకంగా ఉండే విధంగా తయారు చేశారు. దాంతోపాటు ఈ యొక్క పీస్ఫుల్ ఏవైతే ఈ యొక్క ప్రొటెస్ట్ ఏదైతే జరిగిందో ఈ జర్నలిస్ట్ కావచ్చు, ప్రజలు కావచ్చు, దాన్ని పూర్తిగా అవరోధాలు కలిగించి వాటిని దెబ్బతీసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారన్నమాట. సో ఈ యొక్క వైడ్ స్ప్రెడ్ అనేది, ఈ యొక్క ఓటింగ్ సంబంధించినటువంటి వైడ్ స్ప్రెడ్ అనేది, ఈ పోలుకు సంబంధించిన వ్యతిరేకత అనేది ఏర్పడిందనమాట. ఈ బెలారస్ గవర్నమెంట్ అనేది మనం చూసుకుంటే కనుక పూర్తిగా వైలెన్స్ విధానం ద్వారా ఈ యొక్క ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళని పూర్తిగా వ్యతిరేకించారు. దాంతోపాటు ఏవైతే ప్రభుత్వానికి అనుకూలంగా లేని వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి హిండర్స్, అంటే వాళ్ళకి ఏంటంటే అవరోధాలు కలిగించి ఆ యొక్క బెలారసియన్ పీపుల్ యొక్క షేర్ ఇన్ఫ్లుయెన్షన్ నుంచి, ఎలక్షన్ నుంచి ఈ యొక్క డెమాన్స్ట్రేషన్లోకి, అంటే పూర్తిగా వాళ్ళని వివాదాస్పదాలు పెట్టే విధంగా, వాళ్ళని గొడవపడే విధంగా, వాళ్ళకు ఈ యొక్క వ్యతిరేకత భావాన్ని చూపించే విధంగా చర్యలు అనేవి తీసుకున్నారన్నమాట. ఇలాంటి కారణాల వల్ల ఈ తిఖనోవ్స్కాయా అనే యొక్క లేడీ ఎవరైతే ఉన్నారో తిఖనోవ్స్కాయా లేడీ అనేది
ఓడిపోయిందనమాట. ఇప్పుడు ఆమె ఏమేం చేసిందండి, ఈ యొక్క ఎలక్షన్ తర్వాత ఆమె ఆ దేశం నుంచి వేరే దేశానికి తన పిల్లల కోసం బయటకు వచ్చేసిందనమాట. ఈ యొక్క అంటే ఇది ఆమెను ఎవరూ ఒత్తిడి చేయలేదు, కానీ ఆమె యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ నుంచి వేరే దేశానికి వచ్చేసిందనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అటెన్షన్ అనేది ఏర్పడిందనమాట. యూఎస్ఏకి, తర్వాత ఇండివిజువల్ యూయూకి, తర్వాత కంట్రీస్ హ్యావ్ ఎక్స్పోజ్డ్ సపోర్ట్ ఫర్ ద ఈ యొక్క డినామిస్ట్రేషన్ అంటే ఆ యొక్క వివాదానికి సంబంధించి కావచ్చు, లేదా అక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అర్థం పర్థం లేని వ్యవహారానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలకు వ్యతిరేకంగా ఈ యొక్క యూఎస్ కావచ్చు, ఇండివిజువల్ యూఎన్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేశానమాట. ఈ అంశాలన్నీ కూడా రష్యా అనేది చాలా క్లోజ్గా వాచ్ చేస్తూ వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రష్యాకి మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 2 ప్రపంచ యుద్ధాల్లో ఈ యొక్క జర్మన్ అనేవాళ్ళు ఈ యొక్క బెలారస్ అనేదాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు ఆక్రమించుకున్నారంటే రష్యా నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కావాలి అంటే ఈ యొక్క బెలారస్ అనేది చాలా వరకు వెస్ట్ అంటే ఈ యొక్క పశ్చిమ దేశాలైనటువంటి యూరోపియన్ యూనియన్ దేశాల్లోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క బెలారస్ రూట్ మార్గం గుండానే వెళ్ళాలి. అంటే రష్యాకి ఒక రకంగా ఈ యొక్క ఏదైతే యూరోపియన్ యూనియన్తో బాగా వ్యాపార లావాదేవీలు జరగాలి అంటే ఈ బెలారస్ దేశం అనేది చాలా వరకు ప్రాముఖ్యత చెందినటువంటి ఈ యొక్క రోడ్డు మార్గం అనమాట. సో అందువల్ల కారణంగా ఏంటంటే ఈ యొక్క 2 ప్రపంచ యుద్ధాల్లో రష్యాని బలహీనపరచడం కోసం, రష్యాకి యూరోపియన్ యూనియన్ నుంచి సపోర్ట్ రానియకుండా చేయడం కోసం జర్మనీ అనేదాన్ని దీన్ని ఆక్రమించుకునేదనమాట. సో ఇప్పుడు మనం బెలారస్ కనుక మనం చూస్తే కనుక ఇదేంటంటే ఈ యొక్క బఫర్ జోన్ అనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క నాటో దేశాలకు సంబంధించి ఈ యొక్క వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క యూరోపియన్ యూనియన్ దేశాలకు ఈ యొక్క రష్యాకు ఒక బఫర్ జోన్ అనమాట ఈ బెలారస్ అనేది. చూడడానికి అంటే ఒక మధ్య వారధిలాగా ఉండే దేశం అనమాట ఇది. సో అందువల్ల ఇది చాలా వరకు ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే కనుక కేరళ బ్యాటిల్ మాన్సూన్ డిసీజెస్ అండ్ ద వైరస్. అంటే ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా ఈ యొక్క మన భారతదేశం అంతా వణికిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఈ యొక్క మాన్సూన్ అంటే సీజనల్గా వచ్చే డిసీజెస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ యొక్క సీజన్ మారితే వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని వైరస్లు ఈ దోమల వల్ల కావచ్చు, దోమలు పెరగటం వల్ల వచ్చే వైరస్లు అనేవి ఇప్పుడు ఆ వైరస్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. కేరళ అనేది ఇప్పుడు వాటన్నిటితో కూడా పోరాడుతుంది అనమాట. ఇప్పుడు మనం న్యూస్ ఆర్టికల్లో చూసుకుంటే ఆల్రెడీ కోవిడ్-19 కేసు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కేరళలో. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే డెంగ్యూ, నెక్స్ట్ ఈ యొక్క లెప్టోస్పైరోసిస్ అనే యొక్క 2 వ్యాధులు అనేవి కేరళలో విజృంభిస్తున్నటువంటి రోగాలు అనమాట. డెంగ్యూ అనేది మనం డెంగ్యూ గురించి మనం చూసుకుంటే కనుక ఇది ఒక మస్కిటో ద్వారా మనకు ఎంటర్ అయ్యే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. మస్కిటో ద్వారా వ్యాప్తి చెందే ఒక రోగం అనమాట. ఈ యొక్క దీని వైరస్ అంటే దీని యొక్క ఏ వైరస్తో ఏర్పడుతుంది అంటే డెంగ్యూ వైరస్తో ఈ యొక్క వ్యాధి అనేది వస్తుంది. డెంగ్యూ లేదా డెన్వీ అంటాం దీన్ని, ఈ వైరస్ని డెన్వీ అంటాం. ఈ యొక్క డెన్వీ అనేది మనం ఫ్లోవిరాడై యొక్క ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్ అనమాట. సో ఇది ఏంటంటే ఈ యొక్క సెరోటైప్స్ సంబంధించినటువంటి వైరస్ అనమాట. దీంట్లో 4 రకాలైనటువంటి వైరస్లు ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డెంగ్యూ 1, డెంగ్యూ 2, డెంగ్యూ 3, డెంగ్యూ 4 అనే 4 రకాలైనటువంటి ఈ యొక్క వైరస్ జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క డెన్వీ అనే యొక్క వ్యాధి అనమాట. అంటే డెన్వీ వ్యాధికి వైరస్ సంబంధించినటువంటి వ్యాధి ఇది. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క అంటే ఒకసారి కనుక ఈ వ్యాధి వచ్చిందనుకోండి, ఆ యొక్క వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధి నుంచి మనం బయటపడ్డాం అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట ఈ వైరస్ సంబంధించి. ఎందుకని ఇది సెరోటైప్ వైరస్ కాబట్టి ఒకసారి మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది ఏర్పడితే ఇంక జీవితంలో మళ్ళీ ఆ వ్యాధి వచ్చే అవకాశమే లేదనమాట. ఇప్పుడు దీంట్లో మనకు చూసుకుంటే కనుక ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ అనేవి సెకండరీ ఇన్ఫెక్షన్స్ కనుక వస్తే కనుక అంటే ఈ సెరోటైప్లో ఇంక్రీజ్ అండి. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రిస్క్ ప్రమాద స్థితులు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఈ సివియర్ డెంగ్యూ అనేది వచ్చే విధంగా అవకాశం ఉంటుందన్నమాట సెకండరీ యొక్క ఇన్ఫెక్షన్స్ కనుక ఎంటర్ అయితే. దీంతో పాటు వేరే రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తే మన భారతదేశంలో 40% ఆఫ్ ద పీపుల్ అనేది, అంటే మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ పాపులేషన్లో 40% పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క వ్యాధి కారణంగా ఈ డెంగ్యూ కారణంగా రకరకాల లైఫ్స్ అంటే 70% ఏరియాలో ప్రపంచంలోనే 70% ఏరియాలో ఈ వ్యాధికి కారణం అవుతున్నారు అనమాట. ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క వ్యాధి ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే ఇది దోమల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందని ఆల్రెడీ చెప్పాం. ఏ దోమ ద్వారా అంటే యాండీసా ఎజిప్టి అనే ఒక దోమ ద్వారా, తర్వాత నెక్స్ట్ యాండ్రీసా ఆల్బిపిక్టస్ అనే యొక్క 2వ దోమ ద్వారా, ఈ 2 రకాల దోమల ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే యాండీసా ఆల్బిపిక్టస్ అనేది దోమ ద్వారా వచ్చే వ్యాప్తి చెందే వ్యాధి అనేది దాని యొక్క శాతం అనేది కొంచెం తక్కువ. మామూలుగా దీంతో యాండ్రీస్ యాంగిప్టీ అనే యొక్క వైరస్ యొక్క దోమతో కనుక పోల్చుకుంటే ఇది తక్కువ అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క హ్యూమన్ టు మస్కిటో ట్రాన్స్మిషన్ అనేది కూడా ఉంటుంది అనమాట. ఈ వ్యాధి అనేది మనుషుల నుంచి ఈ యొక్క దోమలకు వస్తుంది, దోమల నుంచి మళ్ళీ మనుషులకు వస్తుంది అనమాట. సో ఇక ఎలిజిబుల్ మనం యొక్క మామూలుగా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ అనేవాళ్ళు కనుక ఉంటే ఆ ప్రెగ్నెంట్ లేడీకి కనుక ఈ డెంగ్యూ అనేది వ్యాధి వస్తే దానివల్ల ఆ బేబీస్ కూడా ఈ యొక్క వ్యాధి అనేది వాళ్ళకు బర్త్లో ఉన్నప్పుడు మాత్రం వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు పుట్టంగానే లో బర్త్ వెయిట్ ఉంటుంది, ఈ యొక్క ఫెటల్ డిస్ట్రెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క అంటే ప్రీటర్మ్ బర్త్ కావచ్చు, లేకపోతే ముందే వాళ్ళు అంటే పిల్లలకి అండం కావచ్చు, లేకపోతే లో బర్త్ వెయిట్ రావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫ్యాటల్ డిస్ట్రెస్ అనమాట. అంటే వాళ్ళకి ఒక్కోసారి ఆ గర్భస్రావం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క సిమ్టమ్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఇది చాలా హై ఫీవర్ వస్తుంది.
ఈ యొక్క హై ఫీవర్తో పాటు ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవి సివియర్ హెడేక్, తర్వాత పెయిన్ బిహైండ్ ద ఐస్, కళ్ళ వెనకాల నొప్పులు కావచ్చు, ఈ యొక్క మజిల్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్, ఈ యొక్క నరాల బలహీనత, లేదా వామిటింగ్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. దీంతోపాటు ఈ యొక్క డెంగ్యూ అనేది ఎప్పుడు కూడా మనం చూసుకుంటే ఈ యొక్క లీతల్ అంటే ఇక్కడ చాలా ప్రాణాంతకమైందనమాట. లీతల్ అంటే హానికరమైన, ప్రాణాంతక విషపూరితమైందనమాట. కాంప్లెక్స్ కాల్ సివియర్ డెంగ్యూ అనేది కనుక వచ్చిందంటే చాలా ప్రమాదకరమైందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సివియర్గా ఏమైతే బ్లీడింగ్ అవుతుంది, ఆర్గాన్ ఇంపైర్మెంట్ అవుతుంది. అంటే ఈ యొక్క ఏవైతే అవయవాలు అనేవి పనిచేయకుండా పాడైపోతాయి, ఈ యొక్క ప్లాస్మా లీకేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క ప్లాస్మా లీకేజ్ జరగడం వల్ల మనిషికి ఈ యొక్క ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. మన ట్రీట్మెంట్ చూసుకుంటే దీనికి నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదనమాట. మనకు ఉన్న ట్రీట్మెంట్లో ఏంటి అంటే ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఆ యొక్క ఏదైతే హై ఫీవర్ కావచ్చు, హెడేక్ కావచ్చు, పెయిన్ కిల్లర్, ఈ యొక్క హై ఫీవర్ గురించి ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఈ యొక్క పెయిన్ కిల్లర్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ అనేవి ఇస్తారనమాట. ఎక్కువగా ఈ యొక్క మనం ఇచ్చే ట్యాబ్లెట్ ఏంటంటే ఈ యొక్క జ్వరానికి సంబంధించినటువంటి పారాసిటమాల్ ఒకటి, తర్వాత ఎస్టోమెఫిన్ అనే యొక్క ట్యాబ్లెట్ అనేవి ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అనుగుణంగా ఇస్తారనమాట. నెక్స్ట్ లెప్టోస్పైరోసిస్ అనే యొక్క వ్యాధి చూసుకుంటే కనుక ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఈ యొక్క ఏది యొక్క బోత్ హ్యూమన్స్కి యానిమల్స్కి అనే వాళ్ళకి ఇద్దరికి వస్తుంది అనమాట. ఈ యొక్క బ్యాక్టీరియా అనేది యొక్క ఏదైతే దీన్ని ఏమంటారంటే జీనస్ లాప్టోస్పైరా అనే బ్యాక్టీరియా నుంచి ఈ యొక్క వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఈ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది. ఈ యొక్క ట్రాన్స్మిషన్ అనేది చూసుకుంటే హ్యూమన్ అనేవాళ్ళు ఎలా ఇన్ఫెక్ట్ అవుతారంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఏదైతే యొక్క జంతువుకి వచ్చినట్టు, అంటే ఈ యొక్క వ్యాధి వచ్చిందనుకోండి, ఆ జంతువు యొక్క యూరిన్ ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే మనకు ఆ జంతువు కనుక ఏదైనా వచ్చిందనుకోండి, అది ఎక్కడైనా యూరిన్ పోస్తే, మన కాళ్ళకి ఎక్కడైనా దెబ్బలు తగిలితే మనం ఆ యూరిన్ తొక్కామనుకోండి, అక్కడి నుంచి ఈ వ్యాధి అనేది సంక్రమించే అవకాశం ఉంది. లేదా ఆ తుంపర్లు కానీ, ఆ యొక్క యూరిన్ తుంపర్లు కానీ మన మొహం మీద కానీ, లాలాజు కానీ ఎక్కడైనా పడితే కనుక దానివల్ల కానీ మన చర్మం మీద పడినప్పుడు కానీ అలా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఏదైతే స్కిన్ కట్స్ అయిన చోట నుంచి వస్తుందన్నమాట, మౌత్, నోస్, ఐస్ నుంచి కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందన్నమాట. పర్సన్ టు పర్సన్ అనేది ఈ యొక్క వ్యాధి అనేది సిమ్టమ్స్ అనేది చాలా తక్కువ అనమాట. పర్సన్ నుంచి పర్సన్కి ఈ వ్యాధి రావడం అనేది చాలా తక్కువ అనమాట. ఈ యొక్క సిమ్టమ్స్ చూసుకుంటే కనుక హై ఫీవర్ వస్తుంది, హెడేక్ వస్తుంది, అంటే చలి ఎక్కువ పడుతుంది, మజిలేక కండరాల నొప్పులు వస్తాయి, తర్వాత వామిటింగ్, తర్వాత జాయిండిస్. మనకు తెలుసు కదా, ఈ జాయిండిస్ అనేది తెలుసు కదా, ఆ జాయిండిస్ అనేది లివర్ సంబంధించిన వ్యాధి జాయిండిస్ అనేది. సో మనం ఇలాంటి వ్యాధులు అనేవి వస్తాయి అనమాట. దీనివల్ల అవి సిమ్టమ్స్ అనమాట. సో ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ పీపుల్ యొక్క సిమ్టమ్స్ అనేవి చూడడానికి మిగతా రోగాలు, ఇందాక మనం చెప్పిన యొక్క డెంగ్యూ కూడా దగ్గర మనకి ఇలాంటి యొక్క సిమ్టమ్స్ అనేవి ఉందన్నమాట. మనకి ఇక్కడ రిస్క్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే దీని ప్రకారం చూసుకుంటే పూర్తిగా ఏంటంటే స్విమ్మింగ్, తర్వాత ఈ యొక్క ఏదైతే వాటర్ అనేది, అంటే మనం గ్రామాల్లో ఈ యొక్క నదులు, చెరువులు ఉంటాయి కదా, అక్కడ ఎవరైనా కానీ స్విమ్ చేసినా, అక్కడ జంతువులు కట్టేసే చోటే, మనం జంతువులు కడిగే చోట మనం స్నానాలు చేసినప్పటికి కూడా ఈ యొక్క యానిమల్ యూరిన్ ద్వారా ఈ యొక్క వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నమాట. దీన్ని ఎక్కువగా మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుంచి కొంచెం దూరంగా ఉంటే ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. సో దాంతోపాటు యొక్క ఏదైతే ఫుట్వేర్ని, అంటే ఎవరైనా సరే అలాంటి చోట్ల పనిచేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి మంచి బట్టలు, ఫుట్వేర్ అనేవి వేసుకొని అక్కడ వాటర్లో కావచ్చు, సాయిల్లో కావచ్చు ఈ యొక్క వర్క్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ప్రికాషన్ చర్యలు, అంటే ఏంటంటే ఏదైతే మనం ఈ యొక్క డిసీజ్ వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కన్నా రాకముందు జాగ్రత్త పడటం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేదాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో అలా కనుక మనం వ్యవహరిస్తే ఇది వ్యాధి అనేది చాలా, అంటే ఈ యొక్క వ్యాధి సంక్రమించకుండా ఆపేయచ్చు అనమాట. ఈ యొక్క ట్రీట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఇది యాంటీబయాటిక్స్ అంటే వాటి ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది తగ్గించవచ్చు అనమాట. డాక్సీసైక్లిన్ ఒకటి, పెన్సిలిన్ అనేది ఈ రెండు దీని యొక్క మందులు అనమాట. ఈ యొక్క మందుల ద్వారా దీన్ని తగ్గించవచ్చు అనమాట. కాకపోతే ఈ యొక్క వ్యాధి అనేది కరెక్ట్గా మనం డయాగ్నోసైజ్ చేయాలి. ఎందుకని సిమ్టమ్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మనం వీటిని డయాగ్నోసైజ్ చేయాలన్నమాట. సో ఒక యాంటీబయాటిక్స్ ద్వారా దీన్ని చాలా వరకు మనం ఈ యొక్క సివియర్ సిమ్టమ్స్ అనే వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క ట్రీట్మెంట్ ఈ యొక్క ఏదైతే దీనికి ఒకసారి ట్రీట్మెంట్ జరిగితే ఒకవేళ ట్రీట్మెంట్ కనుక మిస్ అయితే కనుక ఈ యొక్క వ్యాధి వల్ల ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, తర్వాత ఇంకా ఏవైతే లివర్ ఫెయిల్యూర్, తర్వాత ఈ యొక్క రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఈవెన్ దో ఒక్కోసారి అంటే మరణాలు కూడా సంభవించే అవకాశం అనేది ఉందన్నమాట ఈ వ్యాధి వల్ల. సో ఇవండి ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి. నాబార్డ్ అనేది మనకు తెలుసు కదా, ఏదైతే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది, నాబార్డ్ అనేది ఈ యొక్క ఫిషరీస్ సంబంధించిన డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అనేవాళ్ళు ఒక ప్రపోజల్ అనేది నాబార్డ్ ముందు పెట్టారనమాట. ఏదైతే ఈ యొక్క పులికాట్ లేక్ సంబంధించినటువంటి ఈ యొక్క లేక్లో
కొంతవరకు మార్పులు తీసుకొచ్చి ఆ యొక్క ఏరియాని ఒక డ్రైనింగ్ సిస్టంలో కొంత మార్పులు తీసుకురావడం వల్ల ఆ పులికాట్ లేక్లో ఆ యొక్క ఫిషరీస్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ ఆర్టికల్ అనమాట. ఈ యొక్క పులికాట్ లేక్ అనేది యాక్చువల్గా ఈ యొక్క తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. ఈ యొక్క పులికాట్ లేక్ అనేది తమిళనాడు యొక్క వర్నాకుల లాంగ్వేజ్ ఏదైతే తమిళనాడు భాష నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పేరు నుంచి ఏర్పడిందే ఈ పులికాట్ అనే యొక్క పేరు అనేది. ఒకసారి చూద్దాం దీని గురించి. ఈ యొక్క డైరెక్టర్ ఆఫ్ ఏవైతే ఈ యొక్క ఫిషరీస్ అనేవాళ్ళు ఏది ఈ యొక్క నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫండ్స్ అనేది శాంక్షన్ చేశారన్నమాట. దీనికోసం ఈ యొక్క బార్మౌత్ అనేది పులికాట్ లేక్ సంబంధించినటువంటి పర్మనెంట్గా ఓపెన్ చేయడానికి వీళ్ళకు సంబంధించినటువంటి పర్మిషన్స్ అంటే ఫండింగ్స్ అనేది ఈ యొక్క నాబార్డ్ అనేది ఇవ్వడానికి ఒప్పుకుందనమాట. బార్మౌత్ అంటే ఏంటి అంటే ఈ యొక్క న్యాచురల్ ఓపెనింగ్ అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ఫ్లడ్ వాటర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క డ్రైన్ అయిన వాటర్ అంటే పులికాట్ లేక్లో ఉన్నటువంటి ఏదైతే జలాలు అనేవి సముద్రంలో కలవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఆ మౌత్ అనే దాన్ని ఓపెన్ చేస్తారన్నమాట, కొంచెం ఫ్రీగా పోయి వెళ్ళే విధంగా. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడూ కూడా అక్కడ ఆగిపోతున్న స్టాగ్నేట్ అవుతున్న వాటర్ సముద్రంలో కలవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీనికి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతుంది సీలో, ఏది మాన్సూన్ పీరియడ్లో వచ్చినటువంటి సైక్లోన్లో వచ్చినటువంటి ఈ యొక్క తుఫాన్ల వల్ల కావచ్చు, లేకపోతే యొక్క వర్షపాతం వల్ల కావచ్చు, ఎప్పుడైనా సరే ఆ జలపాతంలోకి ఏవైనా కానీ ఈ యొక్క నీరు అనేది కనుక వస్తే ఈ యొక్క పులికాట్ సరస్సు నుంచి సముద్రంలోకి పోయే విధంగా వీళ్ళు అక్కడ ఏరియాలో కొంతవరకు కొంతవరకు ఫ్రీగా ఉండే విధంగా ఆ యొక్క ఏదైతే బార్మౌత్ అనే దాన్ని ఓపెన్ చేస్తారనమాట. ఈ యొక్క దీని మనం చూసుకుంటే కనుక దీనివల్ల ఎవ్రీ ఇయర్ మనం కనుక చూసుకుంటే ఇక సెడిమెంట్ డిపాజిట్స్ అనేవి సో అక్కడంతా కూడా ఏర్పడి ఆ యొక్క లేక్లోకి ఆ ఫిష్లు కావచ్చు, లేకపోతే ఫిషర్మెన్ అనేవాళ్ళు ఆ యొక్క సముద్రంలోకి పోలేక బే ఆఫ్ బెంగాల్లోకి పోలేక ఇబ్బంది పడుతున్నామట. అక్కడంతా అంటే ఇబ్బందులు అంటే ఆ యొక్క సముద్రంలోకి ఆ జలాలు కలవనీయకుండా ఈ యొక్క సెడిమెంటరీ అనేది వేస్ట్ అంతా కూడా ఆగిపోయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క పులికాట్ సరస్సు యొక్క మన చరిత్ర చూసుకుంటే ఇది కొలోనియల్ హిస్టరీ కదనమాట. అంటే కొలోనియల్ అంటే ఏంటంటే వలసవాదం. అంటే మన భారతదేశానికి ఎవరైతే ఆంగ్లేయులు వచ్చినప్పటి నుంచి ఉందన్నమాట. ఫస్ట్ ఈ ఏరియాకి 1502లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారనమాట. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళని పక్కగా నొట్టేసి ఓవర్తో అంటే వాళ్ళని పడగొట్టి డచ్ వారు అనేవాళ్ళు 1610 వరకు దీన్ని ఆక్రమించుకున్నారనమాట. 1610లో డచ్ వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ అనేదాన్ని ఫోర్ట్ గ్యాలరియా అనే ఒక బిల్డింగ్ అనేదాన్ని ఇక్కడ ఏరియాలో కట్టారనమాట. ఈ యొక్క ఫస్ట్ పులికాట్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అనేది ఈ యొక్క డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ హెడ్ క్వార్టర్ అనమాట పులికాట్ అనేది. ఆ తర్వాత వీళ్ళు నాగపట్నానికి ఈ యొక్క హెడ్ క్వార్టర్ అనేది తమిళనాడులో నాగపట్నానికి 1690లో దీన్ని మార్చేశారనమాట. ఈ యొక్క లాస్ట్ దీన్ని ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరంటే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు 1885లో దీన్ని ఆక్రమించుకున్నారనమాట. అప్పటి నుంచి ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఈ యొక్క భాగంగా ఉండిందనమాట ఈ యొక్క పులికాట్ సరస్సు అనేది. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క పులికాట్ లేక్ అనేది చూసుకుంటే కనుక ఇది మొత్తం ఇది అన్నమాట. ఇది మొత్తం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ అనేది ఈ యొక్క ఏదైతే శ్రీహరికోట వాటి దగ్గర నుంచి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క సూళ్ళూరుపేట ఈ శ్రీహరికోట యొక్క ఏరియా. సో ఇదంతా కూడా ఇదంతా కూడా ఈ సూళ్ళూరుపేట శ్రీహరికోట ఇదంతా ఏరియా అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఈ యొక్క పులికాట్ లేక్ స్టార్ట్ అయ్యే చోట మాత్రం ఇక్కడ తమిళనాడులో ఉందన్నమాట. ఇదంతా కూడా తమిళనాడు సంబంధించింది అనమాట. సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క లార్జెస్ట్ అనమాట భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట. అంటే ఈ యొక్క ఏమంటామంటే ఈ యొక్క బ్రాకిష్ అంటే ఏంటంటే ఉప్పు నీటి సరస్సు అనమాట. ఫస్ట్ ఉప్పు నీటి సరస్సు అనేది మనం కనుక అతిపెద్దది చూసుకుంటే చిలికా లేక్ అనేది ఇది ఒడిస్సాలో ఉందన్నమాట. ఈ యొక్క పులికాట్ లేక్ అనేది ఎక్కడ లొకేటెడ్ అయ్యిందంటే బౌండరీస్ ఆఫ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించినటువంటి మేజర్ పార్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కువ శాతం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క లార్జ్ నెంబర్ ఆఫ్ ఈ పులికాట్ సరస్సులోకి ఎక్కువ శాతం ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ బర్డ్స్ అనేవి మైగ్రెంట్ అవుతూ వస్తాయి అనమాట. ఇది చాలా వరకు ఫ్లోరా అండ్ ఫనాకు ఫేమస్ అనమాట మన భారతదేశంలోనే. సో ఎవ్రీ ఇయర్ మనకు జనవరి ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అనేది ఇక్కడ ఏదైతే ఉందో ఫ్లామింగో ఫెస్టివల్ అనే దాన్ని జరుపుతుందన్నమాట. ఎవరైతే టూరిస్టులకి విజిటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క లేక్ దగ్గర ఈ యొక్క ఫ్లామింగో ఫెస్టివల్ అనేది జరుపుతుందన్నమాట. ఈ యొక్క పులికాట్ లేక్ అనేది ఎప్పుడూ కూడా రివర్ ఆరాని అనే దాని నుంచి దాని యొక్క వరద నీరు అంటే ఆ రివర్కి సంబంధించిన నీరు అనేది ఎప్పుడు కూడా దీంట్లోకి వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ యొక్క ఆరాని అనే రివర్ అనేది ఈస్టర్న్ ఘాట్స్లో ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మొదలవుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్లోస్ ఆన్ తమిళనాడు బిఫోర్ జాయినింగ్ ద బే ఆఫ్ బెంగాల్. అంటే ఈ యొక్క తమిళనాడులో ఫ్లో అవుతుంది ఈ యొక్క ఆరాని అనే యొక్క ఏదైతే రివర్ ఉందో ఆరాని అనే యొక్క నది అనేది అది బే ఆఫ్ బెంగాల్లో కలవబోయే ముందు తమిళనాడులో కూడా ఇది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే ఇండియా పాపులేషన్ డేటా అండ్ ఏ టేల్ ఆఫ్ టూ ప్రొజెక్షన్స్. అంటే మన రాబోయే కాలంలో భారతదేశం యొక్క జనాభా అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ యొక్క ఆధార్ అనే వాళ్ళు దీని గురించి చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే మన భారతదేశం యొక్క జనాభా అనేది రాబోయే కాలంలో 2 రకాలైనటువంటి యొక్క ప్రొజెక్షన్స్ ద్వారా యుఎన్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్
దాంతోపాటు ఇంకొన్ని ఆర్గనైజేషన్లు ఒక రెండు డేటా వల్ల మన ఇప్పుడు వీళ్ళు దీని గురించి సంబంధించినటువంటి రాబోయే కాలంలో మన భారతదేశ జనాభా ఎలా ఉంటుందో ఫోర్కాస్ట్ అనమాట. అంటే ఊహించారు, లేకపోతే ఏమంటారు, జోషిని చెప్పారని చెప్పొచ్చు అనమాట. స్టడీ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవల్యూషన్. ఈ యొక్క ఎవరైతే స్టడీ చేశారంటే హెల్త్ మెట్రిక్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవల్యూషన్ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క స్టడీ ప్రకారం ఏంటంటే ఇండియా కేసు ప్రకారం మనం చూస్తే కనుక ఇండియా పాపులేషన్ అనేది 2048లో పీక్గా ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది అంటే 1.46 బిలియన్ అంటే 164 కోట్లు అనమాట. అంటే ఇప్పుడు ఎంత ఉంది అంటే 1.38 అనమాట. 2017 లెక్కల ప్రకారం మనం చూస్తే కనుక ఒకటి అంటే 138 కోట్లు ఉంటే అప్పుడు 164 కోట్ల జనాభా అనేది ఉంటుంది అనమాట. ఈ పాపులేషన్ అనేది తర్వాత కాలంలో పూర్తిగా డిక్లైన్ అయిపోయి, అంటే నెక్స్ట్ మనకు డిక్లైన్ అయిపోయి నెక్స్ట్ కాలంలో డిక్లైన్ అయిపోయి 32% పడిపోద్ది అనమాట. అప్పుడు 109 కోట్లు కావచ్చు, లేకపోతే 1.09 బిలియన్ మంది అనే జనాభా అనేది ఉంటుంది అనమాట. అంటే యాక్చువల్గా ఉన్నదానికన్నా 72 కోట్లు అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడు 2100 సంవత్సరానికి. సో ఈ యొక్క 2100 సంవత్సరానికి ఈ యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది మన భారతదేశంలో చూసుకుంటే కనుక ప్రతి ఆడ మనిషి 1.29 మంది పిల్లలు మాత్రమే కలగలదన్నమాట. సో ఈ యొక్క పాపులేషన్ అనేది 2046 నుంచి ఈ యొక్క జనాభా అనేది పూర్తిగా పడిపోద్ది మన భారతదేశంలో. 2100 సంవత్సరానికి వచ్చేసరికి చైనా పాపులేషన్ అనేది ఇప్పుడు ప్రపంచంలోకి అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి చైనా పాపులేషన్ అనేది 45 కోట్లకు పరిమితం అయిపోద్ది అనమాట. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది చూసుకుంటే కనుక యుఎస్ అంటే యుఎస్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళకి 1.53, మనకైతే 1.29 అని చెప్పాం. యుఎస్ అయితే 1.53, ఫ్రాన్స్ వాళ్ళకైతే 1.78 అనేది యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పుట్టుక అనేది జనాల యొక్క సంఖ్య అనేది మన భారతదేశంలో ఉన్న జనాభా అంటే జనాల సంఖ్య కన్నా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది చూస్తే కనుక నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనే వాళ్ళు చేశారనమాట. ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క కాంట్రసెప్టివ్ అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పిల్లల గర్భం దాల్చకుండా అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే గర్భ నిరోధకమైనటువంటి ఈ యొక్క గర్భ నిరోధకమైన డేటా ఆధారితంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేవాళ్ళు ఈ లెక్కలు అనేవని వాళ్ళు ప్రిడిక్షన్ చెప్పారనమాట. జోషిని చెప్పడం అంటే ముందుగానే ఊహించి చెప్పిన లెక్కలు అనమాట. సో ఇప్పుడు యుఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ కింద WPP కింద 2019 ప్రకారం చూసుకుంటే ఈ లెక్కలు ఇందాక చెప్పినటువంటి ఈ యొక్క స్టడీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవల్యూషన్ వాళ్ళ యొక్క లెక్కలు అనేవి దాదాపుగా సరిపోయే విధంగానే ఉన్నాయి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క చైనా అనేది భారతదేశం అనేది చైనాను 2027లో ఓవర్టేక్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క 2050 సంవత్సరానికి వచ్చేసరికలా మన భారతదేశం యొక్క జనాభా అనేది 273 మిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారని చెప్పారు. సో ఇందాక ఏదైతే చెప్పారో దానికి దగ్గరగానే ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క పాపులేషన్ అనేది మనం చూసుకుంటే కనుక 2100 సంవత్సరానికి మన భారతదేశ జనాభా అనేది 1.45 బిలియన్లు. సేమ్ వాళ్ళు కూడా దగ్గర ఈ లెక్కలు అనేవి చెప్పారనమాట. సో కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డిక్లైన్ సంబంధించి అంటే 2100 సంవత్సరానికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఆ యొక్క అమౌంట్ లెక్కకు సంబంధించి. తర్వాత ఈ యొక్క డిఫరెన్స్ అనేది అంటే వీళ్ళు 2050 వరకు ఇద్దరి యొక్క ప్రొడిక్షన్ అనేది ఇద్దరి యొక్క ఊహలు అనేవి సరిపోయినాయి. కానీ 2050 నుంచి 2100 సంవత్సరం వరకు ఈ ప్రొజెక్షన్లో ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఏంటంటే అంటే విభిన్నమైనటువంటి ధోరణి అనేది కనపడుతుంది అనమాట. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క కాంట్రసెప్టివ్ యూజెస్ ఏదైతే ఉందో అంటే గర్భనిరోధకు సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళు తీసుకున్నటువంటి యొక్క ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో వాటిని లెక్కించడంలో డిఫరెన్షన్స్ ఉండటం వల్లనే ఈ యొక్క అంటే నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే ఇచ్చిన దాంట్లో డిఫరెన్సెస్ ఉండటం వల్లనే ఇలా వచ్చిందనమాట. సో ఈ యొక్క దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏదైతే ఉందో కొంతవరకు పూర్గా ఉందని చెప్పొచ్చు అనమాట ఈ డేటా ప్రకారం. బోత్ డేటా అనేది మనం చూస్తే కనుక ఇండియాకి 2050 వరకు పీక్లో ఉండి ఆ తర్వాత పూర్తిగా ఈ యొక్క జనాభా అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుందని డేటా చెప్తుందనమాట. ఇప్పుడు మనం భారతదేశంలో మనం చూసుకుంటే కనుక 1950 వరకు మన ఇండియా యొక్క ఫర్టిలిటీ రేట్ అనేది అంటే ట్రెండ్ అయిన ఫర్టిలిటీ రేట్ అనేది మనం చూసుకుంటే TFR అని కనుక చూసుకుంటే ఏది ఒక్కొక్క ఉమెన్కి 6 చిల్డ్రన్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు 1950 సంవత్సరంలో. దాని ప్రకారం ఏంటంటే ఆ తర్వాత ఏమైంది, ఇది 2.2గా పడిపోయింది. ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు ఎంతంటే 2.2 పడిపోయింది అనమాట. ఇంతకుముందు అంటే మనం ఫస్ట్ 1950 నుంచి 1960 వరకు మనం చూసుకుంటే కనుక జస్ట్ ఈ యొక్క పడిపోవడం అనేది ఓన్లీ 17% మాత్రమే ఉందన్నమాట. ఈ యొక్క అంశం అనేది 17% ఉంది. కానీ ఇప్పుడు మనం 1992 నుంచి 2005 వరకు 15 వరకు మనం కనుక చూసుకుంటే 35% పడిపోయింది అనమాట. ఎందుకు ఇలా పడిపోయిందంటే ఒకప్పుడు 6 ఉన్న సంఖ్య అనేది ఇప్పుడు 2.2 రావడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మన భారతదేశం అనేది పూర్తిగా వ్యవసాయ ఆధారిత దేశం. అంటే కుటుంబంలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు అవసరం అనమాట. అప్పుడు కుటుంబానికి ఎక్కువ మంది పిల్లలు కనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న సొసైటీ అంతా కూడా ఎంత న్యూక్లియర్ సొసైటీ అనమాట. వీళ్ళందరూ కూడా టెరిషరీ రంగానికి సంబంధించినటువంటి సర్వీసెస్ రంగానికి అవి అన్ని మనం చేసే అన్ని కూడా సర్వీసెస్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఇప్పుడు ఈ యొక్క అగ్రికల్చర్ రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క జనాభా అనేది రోజు రోజు డిక్లైన్ అయిపోతుంది అనమాట. దాని కారణంగా ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు అగ్రికల్చర్లో ఎక్కువగా పనిచేసే అవకాశం లేదు కాబట్టి చిన్న చిన్న కుటుంబాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా చిన్న చిన్న కుటుంబాల్లో ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొన్ని పథకాలు అనేవి తీసుకొచ్చింది. ముఖ్యంగా అంటే పెద్ద పెద్ద కుటుంబాలు అంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వాళ్ళకి ఈ యొక్క ఓటింగ్ అంటే ఎలక్షన్లో పాల్గొనే అధికారం అంటే ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేకుండా చేయడం అలాంటి పనులు చేస్తుందన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ప్రజలలో మనం ఏంటంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే పిల్లలకు మంచి విద్యా విధానాన్ని అందించాలని చూస్తున్నారు అనమాట. మంచి విద్యా విధానాన్ని అందించాలి అంటే ఎక్కువ మంది జనాభా ఉంటే అందించలేరు. సో ఒకళ్ళు లేదా ఇద్దరైనా పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తినంతా ఉపయోగించి మంచి విద్యను అందించే విధంగా మంచిగా వాళ్ళకి విద్య కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండే విధంగా ఈ యొక్క చిన్న కుటుంబాలనే ఫేవరబుల్గా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి స్కూల్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఎందుకని ఈ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి ఈ యొక్క టీఎఫ్ఆర్ రేటింగ్ అనమాట, ట్రెండ్ ఇన్ ఫర్టిలిటీ రేట్ అనే దానికి సంబంధించినటువంటి అంశాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకుంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఆన్ అస్సాం అకార్డ్ రిలీజ్డ్. అంటే ఈ యొక్క అస్సాం అకార్డు సంబంధించినటువంటి ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది దాన్ని రిలీజ్ చేశారన్నమాట. ఈ యొక్క న్యూస్ ప్రకారం ఏంటి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ సంబంధించినటువంటి ఈ యొక్క రిపోర్ట్ అస్సాం అకార్డు రిపోర్ట్ సంబంధించింది క్లాస్ 6 ఆఫ్ ద అస్సాం రిపోర్ట్ అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ యొక్క హై లెవెల్ కమిటీ అనేదాన్ని ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రిలీజ్ చేసిందనమాట. ద రీజన్ స్టేటెడ్ ఫర్ మార్కింగ్ ఇట్ పబ్లిక్ వాజ్ డ్యూ టు గవర్నమెంట్స్ డిస్ఇంట్రెస్ట్ ఇన్ ప్రాసెసింగ్ దేర్ రికమెండేషన్స్. అంటే ఇది బయట పెట్టడానికి కారణం ఏంటి అంటే గవర్నమెంట్ అనేది వాళ్ళకి అయిష్టంగా ఉందన్నమాట. ఏవైతే వాళ్ళ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ అనేది ఆ రికమెండేషన్స్ చేయడానికి అయిష్టంగా ఉంది కాబట్టి ఈ యొక్క డేటా అనేది రిలీజ్ చేసింది అనమాట. అసలు అస్సాం అకార్డు గురించి మనం తెలుసుకుందాం. ఈ అస్సాం అకార్డు అనేది 15th ఆగస్ట్ 1985లో అప్పటి ప్రధానమైనటువంటి యొక్క రాజీవ్ గాంధీ సమయంలో జరిగిందనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే ఈ యొక్క అస్సాం అకార్డు ప్రకారం ఏంటంటే దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే ఈ యొక్క అస్సాం స్టూడెంట్స్, తర్వాత యూనియన్ అనేవాళ్ళు, తర్వాత డిమాండింగ్ ఏంటి ఐడెంటిఫికేషన్ అండ్ డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేవాళ్ళు అస్సాంలో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎజిటేషన్ అనేది జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేవాళ్ళు దీనికి నోడల్ మినిస్ట్రీగా ఉన్నారనమాట. దీన్ని యొక్క అస్సాం అంటే అకార్డుని ఇంప్లిమెంట్ చేయడానికి. దీని ప్రకారం ఈ యొక్క అస్సాం అకార్డు ప్రకారం ఏంటంటే మనం క్లాస్ 5లో మనం కనుక చూసుకుంటే అంటే 1965 డిసెంబర్ 31 వరకు ఎవరైతే ఈ యొక్క అస్సాంలో ఉన్నారో అంటే అంతకుముందు ఎవరైతే మన అస్సాంలో వచ్చి సెటిల్ అయ్యి ఉంటారో వాళ్ళకు ఇమ్మీడియట్గా ఓటింగ్ రైట్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అనేది ఒప్పుకుందనమాట. తర్వాత ఇప్పుడు 1966 నుంచి 1971 మధ్య కాలంలో మార్చి 24వ తారీఖు 1971 మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎన్ఫ్రాంచైజ్డ్గా చూశారన్నమాట. అంటే వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు విదేశీయులుగా గుర్తిస్తారు. వీళ్ళు విదేశీయులుగా గుర్తించిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. దేని కింద ఫారెన్ యాక్ట్ అనమాట. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెన్ యాక్ట్ 1939 కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఏంటి అంటే ఒక 10 సంవత్సరాలు కనుక వాళ్ళు కనుక మన భారతదేశంలో ఉంటే కనుక ఆ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఓటింగ్ హక్కు అనేది అంటే మన భారతదేశ పౌరసత్వం వస్తుంది, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేది వస్తుంది. అదే 1965 ముందు కనుక ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఓటింగ్ రైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. తర్వాత దీని ప్రకారం ఈ యొక్క లెక్కల ప్రకారం ఏం చెప్పారు అంటే ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క మార్చి 25, 1971 తర్వాత ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరినీ కూడా మన భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి. వాళ్ళ యొక్క ఐడెంటిటీని గుర్తించి భారతదేశంలో నుంచి వెళ్ళగొట్టాలన్నమాట. క్లాస్ 6 ఏం చెప్తుందంటే యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరమైనటువంటి లెజిస్లేటివ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ అనేవి ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో అస్సాంలో ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క కల్చర్ని, సోషల్ తర్వాత లాజిస్టికల్ ఐడెంటిటీని తర్వాత హెరిటేజ్ అనే దాన్ని కాపాడడానికి సంబంధించినటువంటి క్లాజ్ అనమాట. వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి కాపాడాల్సిన ఆ బాధ్యత అనేది రాజ్యాంగపరంగాను లెజిస్లేటివ్ చట్టసభల్లోనూ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రక్షణ అనేది కల్పించాలన్నమాట. ఈ యొక్క క్లాస్ 7 సంబంధించి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విధానానికి సంబంధించి ఐఐటి ఏర్పాటు చేయడం ఒకటి, అస్సాంలో ఏర్పాటు చేయడం ఒకటి, తర్వాత క్లాస్ 9 వచ్చేసి సేఫ్టీకి సంబంధించి, తర్వాత ఈ యొక్క 9 వచ్చేసి మనకు బోర్డర్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు క్లాస్ 13 ప్రకారం మనం చూసుకుంటే ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ అనేవాళ్ళు ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధికి పోరాడతాం ఆ ఎజిటేషన్ నుంచి బయటకు వచ్చేసి ఈ యొక్క అభివృద్ధికి పోరాడతాం అని చెప్పేసి సంబంధించిన ఆర్టికల్ అనమాట క్లాస్ 13 అనేది. ఏది యొక్క అస్సాంకి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ అంటే ఏఏఎస్యు కావచ్చు, ఆల్ అస్సాం గణ సంఘం పరిషత్ ఏదైతే ఉందో ఏఏజిఎస్పి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎజిటేషన్ నుంచి బయటకు వచ్చేసి దేశ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి ఒప్పుకున్నటువంటి క్లాజ్ అనమాట. కానీ ఇప్పుడు మనం ఏదైతే మనం కొత్తగా తీసుకొచ్చిన సిఏఏ చట్టం ఏదైతే ఉందో ఈ సిఏఏ చట్టం దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క 1971 తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క డేటా అనే దాన్ని
2014 డిసెంబర్ 31 మార్చిందనమాట. ఈ యొక్క డిసెంబర్ 31 మార్చేసరికల్లా చాలా వరకు ఇబ్బంది అనేది ఏర్పడింది. అంటే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే అంటే ఒక 6 తెగలు, అంటే ఒక 6 మతాల వాళ్ళు, ముఖ్యంగా 6 మతాల వాళ్ళు అనే వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ భారతదేశ పౌరసత్వం అనేది ఇచ్చే విధంగా ఉందన్నమాట. అంటే ముస్లిమ్స్ కాకుండా మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. తర్వాత హిందువులు ఒకళ్ళు, క్రిస్టియన్స్ ఒకటి, జైనులు, వీళ్ళందరూ కూడా ఎవరైతే బౌద్ధులు ఎవరైతే ఉంటారో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పౌరసత్వం ఇచ్చే విధంగా భారతదేశ ప్రభుత్వం అనేది ఒక ఒప్పందాన్ని, అంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్నే మనం సిఏఏ చట్టం అన్నాం అనమాట. ఈ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతున్నారు అనమాట యాక్చువల్గా. దీని ప్రకారం ఏంటంటే అస్సాం వాళ్ళ జనాభా కన్నా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వేరే వాళ్ళ జనాభా ఎక్కువ. దీనివల్ల వాళ్ళ యొక్క ఎథనిసిటీ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క ఏదైతే సమాజం అనేది అస్సాం సంబంధించినటువంటి జాతి అనేది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ జనాభా కన్నా వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మైనారిటీస్ అయిపోతారన్నమాట. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళే మైనారిటీస్ అయిపోతారు. యాక్చువల్గా ఈ యొక్క అస్సాం అకార్డ్ అనే దాన్ని దేనికోసం తీసుకొచ్చారంటే, అప్పుడు పాకిస్తాన్, అంటే ఈస్ట్ పాకిస్తాన్, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అనమాట, ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వలసలను ఆపడం కోసం అప్పుడు ఆ అస్సాం అకార్డ్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క సిఏఏ చట్టం వల్ల మళ్ళీ అలాంటి పరిస్థితులు అనేవి పునరావృతం అవుతున్నాయని చెప్పేసి ఈ యొక్క అస్సాం అకార్డ్ సంబంధించినటువంటి వివాదాస్పదమైన అంశం అనమాట. తర్వాత ఇండియాకు తర్వాత ఇండియన్ ఆఫ్ఘన్ అఫీషియల్ డిస్కస్ మన లోయా జిర్గి అనే దాని గురించి మాట్లాడాం. లోయా జిర్గి అంటే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ యొక్క అధికార పార్టీకి, ఆఫ్ఘనిస్తాన్ అధికారులకి, అంటే ఆ యొక్క ప్రభుత్వానికి, తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క తాలిబాన్స్కి ఏవైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి ఈ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి మీటింగ్ అనమాట. ఈ యొక్క సాంప్రదాయబద్ధమైన మీటింగ్లో 400 మంది తాలిబాన్లు ఎవరైతే అరెస్ట్ చేశారో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం వాళ్ళని రిలీజ్ చేయడానికి ఒప్పుకుందనమాట. దీంట్లో సమస్య ఏంటంటే మన భారతదేశం అనేది అక్కడ ఒక తాలిబాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ అనే దాన్ని సంబంధించి దాని యొక్క డెవలప్ చేస్తున్నాడు. పవర్ ప్రాజెక్టు సంబంధించి ఈ యొక్క డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చిందనమాట. ఆ యొక్క పవర్ ప్లాంట్ని అక్కడ అభివృద్ధిలో రానియకుండా చేయడానికి ఈ యొక్క తాలిబాన్ అనేవాళ్ళు చాలా వరకు దానికి విఘాతాలు కలిగించారు. దాంట్లో భాగంగా ఆ యొక్క పవర్ ప్లాంట్లో పనిచేసి, ఆ పవర్ ప్రాజెక్ట్లో పనిచేసి కొంతమంది ఉద్యోగస్తులు అనే వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారనమాట. ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా 2018లో అనేది మనం జరిగింది, మనం చూసాం. 2018లో జరిగింది. ఆ తర్వాత మొత్తం 7గురిని తీసుకెళ్లారు. ఒక మొత్తం 4గురిని అయితే లాస్ట్ 2019లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఇద్దరిని రిలీజ్ చేశారనమాట. ఇంకా ఒకళ్ళు ఉన్నారనమాట. ఆ రిలీజ్ చేయడానికి, అంటే ఇప్పుడు ఈ యొక్క 400 మంది ఈ యొక్క తాలిబాన్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క తాలిబాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే దాంతోపాటు ఒక 2 భారతీయులను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆ యొక్క దాని కింద, అంటే ఆ ఒప్పందం కింద చెప్పిందనమాట. వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్టికల్ అనేది దీంట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఇక లాస్ట్ సెషన్ ఏంటంటే ఇంతటితో మనం ఈరోజు హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. ఈరోజు మనం లాస్ట్ పార్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్. ఈ ఫాలోయింగ్ కంట్రీస్లో మనం చూసుకుంటే బెలారస్, లాత్వియా, ఉక్రెయిన్, నెక్స్ట్ లిథుయేనియా. వీటి మనం చూసుకుంటే ఈ యొక్క ఆర్డర్ అనేది, ఈ కంట్రీస్ ఆర్డర్ అనేది నార్త్ టు సౌత్ అనేది మనం ఫిక్స్ చేయాలి. నార్త్ నుంచి సౌత్, అంటే నార్త్ అంటే మనకి పై భాగం, పై నుంచి కిందకి మనం సెట్ చేయాలన్నమాట. కిందకి పోయేటట్టు చూడాలి. ఫస్ట్ మనకి ఏముంది, మనకు టాప్లో ఏముంది, ఈ యొక్క లాత్వియా అనేది టాప్లో ఉంది. లాత్వియా అంటే ఏంటి, 2 అనేది 2 టాప్లో ఉంది కాబట్టి మనం 2 ఈ రెండిట్లో బీలో కానీ డీలో కానీ చూడొచ్చు. నెక్స్ట్ లాత్వియా తర్వాత ఏముంది, లిథుయేనియా ఉంది. లిథుయేనియా ఎక్కడుంది, నెక్స్ట్ లిథుయేనియా అనేది 4, అంటే 2, 4 రావాలి. 2, 4, సో బీ ఈజ్ ద రైట్. 2, 4, ఓకే 2, 4. నెక్స్ట్ ఏముంది మనకు, బెలారస్ అనేది ఉంది. నెక్స్ట్ బెలారస్ తర్వాత యుక్రెయిన్. బెలారస్ అనేది 1, 2, 4, 1, 3. ఎస్, బీ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ మనం చూస్తుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇన్ ఇండియా ద హిమాలయన్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్. 5 స్టేట్స్లో హిమాలయాలన్నీ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయని మన ఈ యొక్క దాని మీనింగ్ అనమాట. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అనేవి స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్. ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ కూడా 5 స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉన్నాయని చెప్తున్నారు. పులికాట్ లేక్ ఈ స్ప్రెడ్ ఓవర్ 2 స్టేట్స్. పులికాట్ లేక్ అనేది 2 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయ్యిందని, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇప్పుడే మనం చూసాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉందని చూసాం. ఇప్పుడు మనకు హిమాలయన్స్ కింద మనం చూసుకుంటే కనుక హిమాలయాలు అనేవి ఇప్పుడున్నటువంటి యొక్క మన భారతదేశం, అంటే ఇది 2017లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇప్పుడున్న దాని ప్రకారం మనం చూసుకుంటే ఇంతకుముందు అయితే మొత్తం 12 రాష్ట్రాల్లో 12 స్టేట్స్లో ఉందన్నమాట. కానీ ఇప్పుడు మనం కనుక లెక్కల ప్రకారం చూసుకుంటే మొత్తం 11 స్టేట్స్ 2 యూనియన్ టెరిటరీస్లో ఉందన్నమాట. ఎలాగా 11 స్టేట్స్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఇక 2 యూనియన్ స్టేట్స్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, లడాక్ ఒకటి. తర్వాత మనం చూసుకుంటే కనుక ఇక అక్కడ నుంచి చూసుకుంటే ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత ఇక సిక్కిం దగ్గర నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా వస్తాయి అనమాట. మొత్తం అవి 11 స్టేట్స్ ప్లస్ 2 యూనియన్ టెరిటరీ అనమాట. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో వెస్టర్న్ ఘాట్స్ కనుక మనం చూసుకుంటే ఇక మొత్తం 6 రాష్ట్రాల్లో ఇది ఒక బాగా అంటే విస్తరించి ఉందన్నమాట. ఏ అంటే గుజరాత్, మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా. ఈ యొక్క 6 రాష్ట్రాల్లో ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది 5 అన్నాడు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. సో రైట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్.
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్: డెంగ్యూ, జీకా, ఎల్లో ఫీవర్, చికెన్ గునియా ఇవన్నీ కూడా ఒకే దోమకు చెందినటువంటి జాతి నుంచే మనకి యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఎబో డిసీజెస్ హ్యావ్ కామన్ వెక్టర్స్. కామన్ వెక్టర్స్ అంటే ఒకే రకమైనటువంటి జాతి సంబంధించిన దోమ నుంచి వస్తుంది. అందులో వీటి యొక్క వ్యాధి లక్షణాలు కూడా చూసుకుంటే దగ్గర అన్నీ ఒకే రకమైనటువంటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. సో డి అనేది రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టర్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై. ఈ యొక్క వరల్డ్ ప్రాస్పెక్ట్ అంటే డబ్ల్యూపీపీ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫేర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనేవాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద అస్సాం అకార్డ్. It provides for a restoration of normalcy where all Assam Student Union, AASU and all the Assam Gana Sangha Parishad which are parties to the accord were involved in a agitation, agreed to call off the agitation, assure full cooperation and dedication themselves towards the development of the country. ఇది అస్సాం మనం ఒక క్లాస్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి క్లాస్ 13లో మనం దీన్ని చూసామన్నమాట. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కాదండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేవాళ్ళు ఉంటారు. దీనికి సంబంధించి యొక్క ఇంప్లిమెంటేషన్ నోడల్ ఏజెన్సీ ఇంప్లిమెంటేషన్. సో ఈ 2 అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. విచ్ ఈస్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఈజ్ ద 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఇవండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏది చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.